సో ఈ విధంగా మనం ఫస్ట్ గట్టర్ మీద కొద్ది గ్యాప్ అనేది ఎంచుకుని బేరింగ్ మీద కొద్ది గ్యాప్ అనేది ఎంచుకుని బేరింగ్ మీద కొద్దిగా గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా గ్యాప్ ఉంచుకుని లాంగిట్యూడినల్ డైరెక్షన్లో 25 సెంటీ అన్నాను కదా, సో 25 సెంటీ వచ్చేట్టు మనం గడ్డర్ అనేది ఒక సైడ్ సెట్ చేసుకోవాలి ఫస్ట్. సో 25 సెంటీ వచ్చేట్టు ఇటు రావాలి. ఇంకా ఇది 25 సెంటీ అన్నాను కదా, సో 25 సెంటీ వరకు మనకి గట్టర్ ఎడ్జ్ అనేది రావాలి. అక్కడ 25 సెంటీ ఎడ్జ్ వచ్చిన వెంటనే ఇంకొద్ది రమ్మనండి. ఈ సైడ్ 25 సెంటీ ఫిక్స్ చేసుకున్న వెంటనే మన ఆ ఎడ్జ్లో గట్టర్ అనేది కింద కూర్చోబెట్టాలి బేరింగ్ మీద. బేరింగ్ మీద కూర్చోబెట్టేసిన తర్వాత మనం ఇక్కడ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉన్నది లేదనేది చూడాలి. ఏది బాబు ఒకసారి ఓహోహోహో లాంగిట్యూడ్ చూడమన్నాను కదా, సో లాంగిట్యూడ్నల్లో 25 సెంటీ వచ్చిన తర్వాత ఆ పక్కన గట్టర్ ఎడ్జ్ అనేది బేరింగ్ మీద కూర్చోబెట్టేసాం. సో మనం అవుటర్ ఎడ్జ్ ఫిక్స్ చేస్తాం కాబట్టి ఒకసారి లాంగిట్యూడ్నల్గా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని 25 ఉన్నది. సో 25 తర్వాత లాటరల్లో మనకి 3 సెంటీ అన్నాను కదా, 3.5 వచ్చేట్టు చెక్ చేసుకోవాలి. కొద్ది ఏపు లాక్కో రాకేష్, ఆగు కొద్ది కొద్దిలో అలాగే పెట్టుకో, డౌన్ చేయమన్నా. సో ఈ విధంగా డౌన్ చేసుకున్న తర్వాత మనం 2 ఎడ్జెస్లోనూ రీడింగ్ అనేది చెక్ చేసుకోవాలి, ఇటు సైడు అండ్ దట్ సైడ్ కూడా. మనకి 35 mm అన్నాను కదా, సో 40 mm కానీ 30 mm కానీ రీడింగ్ వచ్చేట్టు సెట్ చేసుకోవాలి. ఒక సైడ్ 30 వస్తే ఆటోమేటిక్గా అవతల సైడ్ 40 వచ్చింది. సో నార్మల్ 35 ఉంటే మనకి బెస్ట్ అనమాట. సో 533 రెండు సైడ్లు చెక్ చేసుకుని మనం ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ లాంగిట్యూడ్నల్గా సరిపోతుంది ఇప్పుడు. సో లాటరల్గా ఈ విత్లో చూసుకుని ఓకే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.